ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము శిశువైన యేసు దేవాలయమునకు తీసుకొని పోబడుట. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వాక్యం నుంచి 39వ వాక్యం వరకు. ప్రైజ్ ద లార్డ్ కిడ్స్. మనం ఈ పాఠంలో ఏం తెలుసుకుంటున్నాము అంటే, చిన్నపిల్లలు ఎవరైనా పుడితే వారిని ఇప్పుడు చర్చిలకు తీసుకెళ్ళి వారికి పేరు పెట్టి ప్రతిష్ఠ చేస్తారనమాట. అలాగే పూర్వపు రోజుల్లో కూడా ఇప్పుడు మనము బైబిల్ని పాటిస్తున్నట్టు పూర్వపు రోజుల్లో ధర్మశాస్త్రముని పాటించేవారనమాట. ఆ ధర్మశాస్త్రం ప్రకారము ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి బలి అర్పించుటకును, ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రతిష్ఠ చేయుటకును దేవాలయమునకు తీసుకొని వెళ్ళారన్నమాట వాళ్ళ తల్లిదండ్రులైన యోసేపు, మరియా. ఈ దేవాలయము ఎక్కడ ఉంది అంటే యెరూషలేము అనే పట్టణంలో ఉందన్నమాట. అదే పట్టణంలో సుమయోను అనే ఒక దైవభక్తి గల వ్యక్తి ఉన్నాడనమాట. అతడు దేవుని దృష్టికి నీతిమంతుడని, అలాగే దేవుని దృష్టికి భయభక్తులుగా ఉండే వ్యక్తి అన్నమాట. అతని మీద పరిశుద్ధాత్మ ఉండేదంట. తల్లిదండ్రులు ఆ బాలుడైన ఆ చిన్న పిల్లవాడైన యేసుక్రీస్తుని దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తుని చూడకుండానే ఈ సుమయోను పరిశుద్ధాత్మ దేవుడు అతనికి బయలుపరిచిన విధముగా ప్రభు అయిన యేసుక్రీస్తు మరణము పొందడని అతనికి తెలుపబడుతుందన్నమాట. వెంటనే ఈ సుమయోను దేవాలయంకి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తుని తన చేతుల మీద ఎత్తుకొని తల్లిదండ్రులకు అనగా యోసేపుకు, మరియకు కొన్ని కార్యములు యేసుని గూర్చి చెప్తాడనమాట. అవేంటంటే, అన్యజనులు గుర్తుపట్టే విధముగా యేసుక్రీస్తు వెలుగ్గా ఉంటాడని, ఇశ్రాయేలీల ప్రజలకు మహిమగా ఉంటాడని, సకల ప్రజలు యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడతారని నేను కన్నులారా చూచున్నాను అని చెప్పి ఆ విషయాలను తల్లిదండ్రులైనటువంటి యోసేపునకు, మరియకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎత్తుకొని ఆ సుమయోను దేవాలయంలో చెప్తాడనమాట. ఎప్పుడైతే ఆ పరిశుద్ధుడైనటువంటి సుమయోను ఈ విషయాలు తల్లిదండ్రులకు చెప్తారో వారు ఆ మాటలు విని ఆశ్చర్యపోతారన్నమాట. అలాగే ఆ దేవాలయంలో అన్న అను ఒక ప్రవక్తి కూడా ఉంటుందన్నమాట. ప్రవక్త అంటేమో మగవారిని అంటారు, ఆడవారు ప్రవచనాలు చెప్పేవారిని ప్రవక్తి అంటారనమాట. అలాగే ఆ దేవాలయంలో అన్న అని ఒక ప్రవక్తి కూడా ఉంటుంది. ఆమె కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి తెలుసుకొని దేవుణ్ణి కొనియాడి, అంటే దేవునికి స్తుతులు చెల్లించి యేసుని గురించి ఆమె కూడా కొన్ని మాటలు చెప్తుందన్నమాట. తర్వాత ఆ తల్లిదండ్రులు ఇద్దరు ధర్మశాస్త్రం ప్రకారము అక్కడ చేయవలసిన కార్యములన్నీ ముగించిన తర్వాత యేసు ప్రభువును తీసుకొని వారి ఊరికి తిరిగి వెళ్ళిపోతారు. కిడ్స్, మనము ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుకను గురించి తెలుసుకున్నప్పుడు మన హృదయంలో ఒక గొప్ప సంతోషమును, ఆదరణను కలుగుచున్నదన్నమాట. అలాగే యేసుని మన హృదయంలోకి స్వీకరించినప్పుడు, అంటే యేసుని మన హృదయంలోకి పిలిచినప్పుడు మనకు కూడా సమాధానము, సంతోషము కలుగుతుందన్నమాట. ఈ పాఠం నుంచి మనము నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, యేసుని చూడవలనని కోరిక మనకు ఎప్పుడు ఉండవలెను. అంటే యేసుని చూడాలన్న కోరిక మనకు ఎప్పుడు ఉండాలి. నేర్చుకోవలసిన కంఠత వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వాక్యము.
30వ వాక్యము, 31వ వాక్యము, 32వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్.